యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో ఆదివారం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ సమరయోధుడిగా గుర్తింపు కార్డు, నెలవారీ పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో ఆదివారం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తానని వాగ్దానం చేశారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ సమరయోధుడిగా గుర్తింపు కార్డు, నెలవారీ పెన్షన్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, హెల్త్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఉప్పల్లోని బగాయత్లో ఉన్న 350 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జూలై 2వ తేదీన చలో బగాయత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి ఉద్యమకారుల సత్తా ఏమిటో చూపెడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ జంపాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ముష్కా జైపాల్ రెడ్డి, జిల్లా నాయకులు ఆర్ జనార్దన్, మండల అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి ఇక్కిరి శ్రీనివాస్, చెక్క వెంకటేష్, పేరపు సత్తయ్య, ఆడపు బాలస్వామి, చిరిగే శ్రీనివాస్, పిక్క శ్రీనివాస్, అడివయ్య, ముదిగొండ మహేందర్, విష్ణు, రచ్చ రామనర్సయ్య, పసునూరి వీరేశం, బందెల సుభాష్, మురిగాడి అశోక్, బోగా సంతోష్, కర్ర అశోక్, సీసా మహేశ్వరి, ఎర్ర జాన్సన్, ఎలగల కుమారస్వామి, పూల నాగన్న, పుట్టల కృష్ణయ్య, కందుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వాటితో కలిసి మనము ఉద్యమంలో పాల్గొన్నాం. అదే ప్రాంతంలో, ముని ప్రాంతంలో రేపు కూడా జరగబోయే ఉద్యమాలకు స్ఫూర్తిగా ముందుండి మనమందరం మనకు సహకరించి తెలంగాణ ఉద్యమం టైపులనే మన హక్కులను, హామీలను నెరవేర్చుకునే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏమంటున్నామంటే కేకే కమిటీని పెట్టి కేకే కమిటీని నేను ఒక 5 సార్లు కలిసిన. నేనే కాదు, జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా మా ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యమైన సీనియర్ కానీ చాలామంది వచ్చిన వాళ్ళతో పోయి కలిసి. రెండో విషయం ఏంటంటే కేకే కమిటీనే భువనగిరి తీసుకొద్దామని అనుకుంటున్నాం. అప్పుడు నా పేరు పూస శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆలేరులో మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ ఉద్యమకారుల కోసం మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం మేము ఆ రోజు నిధులు, నీళ్లు, నియామకాలని, మా బిడ్డలు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని, ప్రతి జిల్లాలో మరి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఉండాలని, నిధులు రావాలని ఆ రోజు పోరాటం చేసినాం. ఏ రోజు కూడా ఏమీ ఆశించలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 250 గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఇస్తామని మాట ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానమే 30,000 పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ ఉద్యమకారులని మరి స్వతంత్ర సమరయోధులుగా మరి ఉద్యమకారులుగా గుర్తించాలని ఒక కార్డు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. బస్సు ప్రయాణాల్లో ఉచిత ప్రయాణం ఇవ్వాలన్నాం. రైలు ప్రయాణాల్లో 50% ప్రయాణం ఇవ్వాలని మేము ఉద్యమకారులుగా డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే చలో బగాయత్ రేపు జరగబోయే జూలై 2న మరి ఉద్యమకారుల కోసం మరి 350 ఎకరాలు అక్కడ ఉంది కాబట్టి అది వెంటనే కేటాయించాలి. లేకపోతే ఆ భూమి మీద మేము జెండాలు వాపుతాం, అక్కడే ఉద్యమం చేస్తాం, అక్కడే ఉంటాం, అక్కడనే వంట వార్పు చేస్తాం. మేము కదలము. మా ఉద్యమకారుల న్యాయమైన కోరికలు తీర్చే వరకు కూడా ఉద్యమకారులు అక్కడే ఉంటామని డిమాండ్ చేస్తూ రేపు చలో ఉప్పల్ బగాయత్ విజయవంతం కోసం ఈరోజు ఆలేరులో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జై తెలంగాణ.